మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తాను. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇప్పుడు నేను అడుగుతున్నా, కూటమికి 164 సీట్లు వచ్చాయి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. 1, 6, 4 కూడుకుంటే 11 వస్తుంది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? దగ్గర 1631 రోజులు అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఏం చేద్దామంటావు మరి? ఆ 4 నెంబర్లు కలుపుకుంటే 1, 6, 3, 1 కలుపుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు. నేను కామెంట్ చేయడం లేదు. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది. వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప. అంటే అది పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది, మీరు కానీ సార్. వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోని నాయకత్వం. లైక్ చేయండి, షేర్ చేయండి. వారు దాన్ని ఉపయోగించుకోవచ్చు, లేదు మళ్ళా వైసీపీ ప్రభుత్వం వచ్చింది వారు ఉపయోగించుకోవచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ యొక్క ఆస్తి తప్ప అది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి, నా ఆస్తి కాదు. అది బాగా కట్టారు, బ్రహ్మాండంగా కట్టారు, అది బాగా కట్టారు, బ్రహ్మాండంగా కట్టారంటే మెచ్చుకోవాలా? ఏంట్రా చెప్పు, చెప్పరా ఏంట్రా? చూపించడం కూడా మెచ్చుకోలేదు కదా. ఒట్టోడికి దోలు తీరిపోయింది. స్వామి వాళ్ళు మాట్లాడతారుగా. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి వెళ్ళు, బయటికి పోదా, వెళ్ళు బయటికి. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా ఉంటా సార్, ఉంటాను సార్. నమస్తే సార్. ఏళ్ళు వస్తాను సార్.